తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదన్నారు మధు యాష్కి. ఢిల్లీలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పెద్దలు గుంటనక్కల అధికారం కోసం అర్రులు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే అందుకు కాంగ్రెస్ నేతలెవరూ సిద్ధంగా లేరని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాలని ట్రై చేస్తున్నారని, పార్టీ ఫిరాయింపులకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు మధు యాష్కి. గుంటనక్కలాగా వేచి చూస్తూ ఇంకా 2 నెలలకు అయ్యే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి లేకపోతే బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి డబ్బులు ఎలా చూపిస్తూ ఉన్నారు. కొన్ని వారాల క్రితం కవిత గారు వరంగల్కి వెళ్ళి సమ్మక్క సారలక్క జాతరకని చెప్పిపోయి ఆ నెపంతో అక్కడున్న వరంగల్ జిల్లాలో ఉన్న కొంత కాంగ్రెస్ నాయకులని సంప్రదించే ప్రయత్నం చేసినది, డబ్బులు కూడా ఆఫర్ చేసే ప్రయత్నం చేసినది. ఇంకా గుంటనక్కలాగా వీళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారేమనుకొని పడిపోతాను చూస్తున్నారు. ఎట్లాంటి డోకా లేదు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి. ఇటు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు వస్తూ ఉంది. అదే కాకుండా మాతోటి కనీసం నాతోనే కాకుండా అటు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తోటి ఇంకా వివిధ స్థాయిలో నాయకులతోటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్న రావడానికి. మేమే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఈ ఫిరాయింపుల పైన పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ.